అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు ఇంటి ఓనరా? మీ ఇంట్లో ఎవరైనా రెంట్కుంటున్నారా? రెంట్కుంటే వాళ్ళని రెంట్ ఇవ్వండి, టైంకి ఇవ్వండి అంటూ వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళని సతాయించే ప్రయత్నం జరుగుతోందా? లేకపోతే మీ డబ్బులు మీకు ఇవ్వాలని చెప్పి వాళ్ళని డిమాండ్ చేయడము, టైంకి రెంట్ కట్టనని చెప్పి వాళ్ళని ప్రెజర్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. ఈ కథనం వింటే కనుక మీకు వణుకు పుడుతుంది. ఎందుకంటే హైదరాబాద్ కుషాయిగూడలో ఘటనకు సంబంధించి, హైదరాబాద్ కుషాయిగూడలో జరిగిన దారుణానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 70 ఏళ్ల వృద్ధురాలని కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు. చంపేసిన తర్వాత ఆ మృతదేహం మీద డాన్స్ చేశాడు ఏకంగా. అసలు ఇంతకీ ఏం జరిగింది మాట్లాడుకుందాం. సెల్ఫీ వీడియోని తన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేశాడు సదరు యువకుడు. మృతురాలి పేరు కమలాదేవి. ఆమెకు షాప్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. కమలాదేవి షాప్లో రెంట్కి ఉంటున్నాడు ఓ యువకుడు. అద్దె సరిగ్గా కట్టలేదు, అంతే, అద్దె సరిగ్గా కట్టడం లేదు. దీంతో మందలించింది కమలాదేవి అతగాన్ని. దీంతో కోపోద్రిక్తుడైన ఆ సదరు యువకుడు కమలాదేవి మీద కోపాన్ని పెంచుకున్నాడు. కమలాదేవి మందలించడంతో కక్ష పెంచుకున్నాడు యువకుడు. ఈ నెల 11న వృద్ధురాలిని చంపి తాళం వేసి పారిపోయాడు యువకుడు. అత్యంత దారుణంగా, దుర్మార్గంగా, అమానవీయంగా చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తూ ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఇప్పుడు బెంగళూరులో వైరల్ అయింది యువకుడు పంపిన వీడియో. చూడండి, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ బెంగళూరు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులకు సమాచారం చేరింది. ఆ తర్వాత ఏం జరిగింది? వృద్ధురాలిని చంపి పారిపోయిన ఆ యువకుడి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు పోలీసులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం జరిగింది. 70 ఏళ్ల వృద్ధురాలిని కిరాతకంగా హత్య చేశాడు యువకుడు. చంపేసిన తర్వాత ఆ మృతదేహంపై ఏకంగా డాన్స్ వేశాడు. ఎంత కిరాతకంగా ప్రవర్తించాడో ఆలోచించండి. ఎంత దుర్మార్గంగా అతగాడు వ్యవహరించాడో ఒక్కసారి ఊహించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి మృతదేహం మీద ఏకంగా డాన్స్ వేశాడంట. అంటే ఎంత కక్ష పెంచుకోవడం, ఎంత ఆ మధ్యలో ఆ మనస్సులో ఎంత క్రూరత్వం నిండిపోయి ఉండాలి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రీషియా అందిస్తారు. పెట్రీషియా, ఈ ఇన్వెస్టిగేషన్లో డెవలప్మెంట్స్ ఎంతవరకు వచ్చాయి? ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? పోలీసులు ఏమంటున్నారు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.